నమస్కారం ఘంటారావానికి స్వాగతం. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థులకు సంఘీభావంగా విపక్ష ఎంపీలు నల్లదుస్తులు ధరించి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో పాటు పలువురు ముఖ్య నేతలు ఈ ఆందోళనలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. విద్యార్థులపై పోలీసుల ఉక్కుపాదాన్ని తీవ్రంగా ఖండించిన ప్రతిపక్ష నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్తో పాటు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో పాటు వామపక్షాలు, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, జేఎంఎం తదితర పార్టీల ఎంపీలు కూడా పాల్గొన్నారు. आज राहुल गांधी जी को किए, प्रियंका जी को किए और बहुत से स्टूडेंट्स को तो उन्होंने किया ही किया, लेकिन हमारे जो बड़े नेता हैं उनको कुचलने की कोशिश अगर आप करेंगे फिर लाखों में लोग उठेंगे, फिर उस वक्त तुम कंट्रोल नहीं कर पाएंगे। और हम डरने वाले लोग नहीं हैं, हम लड़ते रहेंगे। कल आप पछताएंगे कि हमने जो राहुल जी के लिए किया या प्रियंका जी के लिए किया ये ठीक नहीं है, उसी का परिणाम हम भुगतना पड़ रहा है, ऐसा उनको महसूस करना पड़ेगा। और वो हम दिखा देंगे कि कांग्रेस पार्टी और इंडिया गठबंधन ये लड़ते रहेगी। या अपने मंत्रियों को इसलिए नहीं हटा पा रही है, या क्या वजह है, हमें आपको सोचना चाहिए क्या वजह है। पूरा देश, पूरे नौजवान, उनके परिवार के लोग, युवा सरकार के खिलाफ है कि मंत्री को हटाया जाए, लेकिन क्या दबाव है सरकार के ऊपर कि वो मंत्री को नहीं हटा पा रहे। कहीं ऐसा तो नहीं कि मंत्री के पास वो छुपे राज हों, अगर दबाव बने, कहीं ऐसा दबाव बने और अपनी जान बचाने के लिए कहीं वो राज न खुल जाएं, कहीं कारण ये तो नहीं है। आखिर हम मंत्री को हटाने में क्या जाता है सरकार का। और छात्रों की मांग सरकार अभी तक नहीं मानी है, छात्रों से अभी तक, युवाओं से अभी तक सरकार ने कोई बातचीत नहीं की है। और जो काले कपड़े पहन के आए, काला विरोध का है, दुख का भी रंग है। सरकार सुनने वाली नहीं है। హన్మకొండలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. కారేటట్టుగా ఆడపిల్లలను కూడా చూడకుండా దారుణంగా చేసినటువంటి సంఘటనకి కదిలిపోయినటువంటి ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, మిగతా పార్లమెంట్ సభ్యులందరూ కలిసి ఈరోజు బయటకు వచ్చి ఇది దారుణం, దుర్మార్గం, ఈ దేశ యువత పట్ల మనం అందరం బాధ్యతగా ప్రవర్తించాలి, వారి భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని చెప్పి వారు బయటకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా మాట్లాడుతూ ఉంటే
వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా పోలీసుల చేత బలవంతంగా లాక్కొని వెళ్ళి వారి తీరుని ఈరోజు దేశం అంతా కూడా దిగ్భ్రాంతికి గురైంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అత్యంత ప్రజాస్వామ్యయుతంగా నడవాల్సినటువంటి ప్రభుత్వం అమానుషంగా డిక్టటోరియల్ మేనర్తో ముందుకు పోతున్నటువంటి వైనంతో ఈ దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తే ఒక పెద్ద ప్రశ్నార్థకమైంది. అందుకే దేశవ్యాప్తంగా ఈరోజు నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఆ నిరసనలో భాగంగానే ఇవాళ వరంగల్ నడిబొడ్డును కూడా ఇక్కడ ఎన్ఎస్సీఐ, యూత్ కాంగ్రెస్, అట్లాగే జిల్లా నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం వీళ్ళంతా చేస్తూ ఉంటే దీనిపైన తీవ్రంగా మేము ఖండించడానికి వచ్చాం. రాహుల్ గాంధీ గారి అరెస్ట్ను కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది విద్యార్థులకి న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. విద్యార్థుల పక్షాన, యువత పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి వాళ్ళ హక్కుల కోసం నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. బీజేపీకి హటాओ, బీజేపీకి హటాओ. కాంగ్రెస్ ఓటర్లను తొలగించి పార్టీని తనను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సరిపై అవగాహనలో భాగంగా వికారాబాద్ జిల్లా కొడంగల్లో కాంగ్రెస్ శ్రేణులు బీఎల్ఏలను ఉద్దేశించి మాట్లాడారు. కొడంగల్లో 78% ఓటర్లు సర్లో నమోదు చేసుకున్నారని, మిగిలిన 22% ఓట్లు నమోదు చేయించాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి వారి జాబితా ఇప్పుడే నిర్ణయమవుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలో 90% మంది కాంగ్రెస్కు ఓట్లు వేస్తారని, వారి ఓట్లు తొలగిద్దామని చూస్తున్నారని విమర్శించారు. ఈ నెలాఖరు నాటికి కొడంగల్లో 100% సర్ ప్రక్రియ పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మైనారిటీల ఓట్లే తొలగిస్తున్నారని ఒక చర్చ, అపోహ ఉన్నది. మైనారిటీల ఓట్లుగా తొలగిస్తున్నది బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు. ఎస్సీల ఓట్లు, ఎస్టీల ఓట్లు, మైనారిటీల ఓట్లు తొలగిస్తారు. ఎందుకంటే ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు 90% కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. లెక్క కట్టి గంప గుత్తగా తీసి ఈ ఓట్లను బయటపడేసి రేవంత్ రెడ్డి సంగతి చెప్పొచ్చు అని పెట్టుకున్నారు వాళ్ళు. మనల్ని దొంగ దెబ్బ తీయాలంటే పేదోళ్ళ ఓట్లు తొలగించాలని బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై, ఎందుకంటే ఇక్కడ బీజేపీకి ఉన్నది లేదు, ఊడేది లేదు. బీజేపీ, బీఆర్ఎస్ వాడు ఒక్కటైతే మనతో కొట్లాడదామని వాళ్ళ పన్నాగం. మన పార్లమెంట్ ఎన్నికలలో ఊర్లలో చూసిరు కదా మీరే, బీజేపీని కూడా జెండా పట్టుకునేటోడు ఉండేనా? కానీ బీఆర్ఎస్ వాడే బీజేపీని జెండా పట్టుకొని పోలింగ్ బూతులలో కూర్చొని ఓట్లేపించింది. రేపు భవిష్యత్తు కూడా బీఆర్ఎస్ ఎప్పుడు ఒక్కటై గూడుపుటాన్ని చేసి కాంగ్రెస్ను దొంగ దెబ్బతీయడానికి ఇవాళ ఈ ఎస్ఐఆర్ను వాడుకొని ఎన్నికల ఓట్ల ప్రక్షాళన అడ్డం పెట్టుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లు తొలగించడానికి రోజు కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత వేదిక మీద ఉన్న నాయకుల కంటే గ్రామాలలో ఉన్న కథానాయకులైన మీ మీదనే ఉంది. ప్రతి గ్రామంలో మీరే కథానాయకులు. ఓటు పోయిందంటే సర్వం పోయినట్టే. మనం అంత అన్యాయం చేస్తే మనకి బాధ్యత ఉండి కూడా తప్పు. అందుకే సర్పంచులు కానీ, స్థానికంగా ఉండే నాయకులు కానీ, మండల స్థాయి నాయకులు కానీ పూర్తిగా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పని చేసి ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా దీన్ని అంతా కూడా ప్రక్షాళన చేయాలి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా నష్టపోతున్న చిరు వ్యాపారులకు న్యాయం చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో ప్రధాన కూడళ్లలోని రహదారి విస్తరణ పనులను మంత్రి పరిశీలించారు. ప్రజలకు, వాహనదారులకు మార్గనిర్దేశం చేసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓటు హక్కుకు సంక్షేమ పథకాలను ఎలాంటి సంబంధం లేదని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాలను నింపే విషయంలో సంక్షేమ పథకాలకు లింకు చేస్తూ కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, వాటిని ఓటర్లు ఎవరూ నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పోలీస్ శాఖను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో డీజీపీ సివి ఆనంద్ అధ్యక్షతన స్టాఫ్ ఆఫీసర్ల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. పరిపాలన, సాంకేతికత, విధానపరమైన అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. శాఖాపరమైన విజిలెన్స్, ఆహార కల్తీ నిరోధం, డ్రగ్ కంట్రోల్ విభాగాల్లో కొత్త ఎన్ఫోర్స్మెంట్ విభాగాల ఏర్పాటుతో పాటు ప్రత్యేకంగా ట్రాఫిక్, రోడ్డు భద్రతా బ్యూరో ఏర్పాటుపై చర్చించారు.
నేరాల నియంత్రణ కోసం హైదరాబాద్ సిటీ పోలీసులు జీరో టాలరెన్స్ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. సికింద్రాబాద్ చిలకలగూడలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ పలు నేరాల్లో నిందితుడిగా ఉన్న బొజ్జ భాగ్యరాజుపై పీడీ యాక్ట్ చట్టం అమలు చేస్తూ సిపి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. కరుడుగట్టిన నేరస్తుడిగా పేరొందిన భాగ్యరాజుపై మూడోసారి పీడీ చట్టాన్ని అమలు చేసినట్లు సజ్జనార్ తెలిపారు. మహిళలను విద్యార్థులను వేధిస్తున్న ఆకతాయిల ఆట కట్టించేలా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. కేసులు నమోదైన 180 మంది ఆకతాయిలు వారి కుటుంబ సభ్యులను పిలిపించి ఎస్పీ మందలించారు. ఈ ఒక్కసారి నిందితులకు మారేందుకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పిన ఎస్పీ వేధింపులు పునరావృతమైతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారులను వీలైనంత త్వరగా గౌరవించాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. హైదరాబాద్ అమరుల జ్యోతి కార్యాలయంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి కవిత సూచనలతో కూడిన నివేదిక ఇచ్చారు. న్యాయం చేయడంలో ఇప్పటికే ఆలస్యం జరిగిందని, ఇంకా జాప్యం చేయొద్దని కవిత అన్నారు. ఖమ్మం జిల్లా మధిర పురపాలక సంఘంలో మన మధిర మన బాధ్యత కార్యక్రమం ప్రారంభించారు. పారిశుద్ధ్య నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయడానికి 90 రోజుల ప్రణాళిక ప్రకారం ప్రతి వార్డులో శానిటేషన్ కార్యక్రమాలు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ సుజాత తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ క్రషర్ నగర్ వద్ద తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 దుర్మరణం పాలయ్యారు. రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుకగా ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న డీసీఎం అతివేగంగా ఢీకొట్టింది. ముందు భాగం నుజ్జునుజ్జై డీసీఎంలో ఉన్న డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో మంగళవారం ఆటో ఢీకొని 3.5 ఏళ్ల చిన్నారి శ్రీహన్సిక మృతి చెందింది. ఇంటి ముందు ఆడుకుంటున్న హన్సికను ఆటోతో ఢీకొట్టి గుట్టు చప్పుడు కాకుండా డ్రైవర్ పారిపోయాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను వెంటనే అరెస్టు చేసి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లంగర్ హౌస్ లో ఓ విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారి స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడు కోల్పోతుందోనన్న భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. అది కింద పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని అధికారులు స్తంభాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. కరీంనగర్ భగత్ నగర్ కు చెందిన అజ్మత్ అలీ అనే వృద్ధుని ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆ దొంగతనం ఎలా జరిగిందని అజ్మత్ అలీతో మా ప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖి. కరీంనగర్ పట్టణం నడిబొడ్డులో ఉన్నటువంటి భగత్ నగర్లో నిన్న రాత్రి పెద్ద చోరీ జరిగింది. ఇంట్లోకి చొచ్చుకొచ్చినటువంటి కొంతమంది ఆగంతకులు ఇంట్లో ఉన్నటువంటి 66 తులాల బంగారం, సిల్వర్ సహా 21 లక్షల నగదును దోచుకెళ్లారు. వాళ్ళను అంటే ఆయుధాలతో బెదిరించి కట్టేసి చేశారు. అసలు ఏం జరిగింది అనేది ఒంటి ఓనర్తో తెలుసుకుందాం. క్యా హువా కల్ రాత్? रात में ये हुआ साहब, मैं खबरें सुनना था। खबरें सुनते सुनते मैं लाइट बंद करने चला गया वहाँ। लाइट बंद करने जो गया मैं, ये गली है बाजू में 5 फीट की गली है। मेरे को वहाँ कहाँ गया, मेरे को यहीं उन्होंने जो है ना यहीं पकड़ लिया और मारपीट जो है ना शुरू कर दी। ये देखो सब बहुत मार लगा है, मारपीट शुरू कर दी। फिर यहाँ अंदर आने के बाद में हमारी बीवी को ऐसे मारना ये शुरू कर दिया। उससे ज़बरदस्ती अलमारी खुलाई, ताले लिए, अलमारी खुलाई, उसमें 21 लाख रुपए थे, वो ले लिए। कितना? 21 लाख रुपए, हाँ 21 था। और सोना जो था 70 तोले करीब सोना था, वो भी सब लेके फरार हो गए। किसी पे शक है आपको? हाँ शक क्या है, शक तो है, मगर वो दामाद है मेरा, बड़ा दामाद है, उस पे शक है। किस टाइम पे आए वो लोग? अंदर कैसा है? 12 बजे आए, 12:15 बजे आए और मैं 12 बजे वो करने चला गया। रोजाना मैं लाइट बंद कर देता हूँ, चिड़िया बजे जलती है। बस मुझे वहाँ कहाँ जाने दिया, यहीं कब्जा कर लिया, यहीं पकड़ लिया। मारपीट। अब ये शोर मचेगा ऐसा तो मुझे अंदर लिए। अंदर लाने के बाद में मेरे पाँव बांध दिए और मेरे हाथ भी बांध दिए और मुंह पे भी जो है कपड़ा बांध दिए और मुंह जो है ना ऐसा यूं बहुत बुरी तरह दबा रहे थे, सांस रुक जाना ऐसा कर रहे थे। बड़ी मुश्किल से
जो करके मैं वो सांस ले रहा था, बहुत तकलीफ हुई सांस लेना। मारपीट किस किस ने आप फैमिली मेंबर्स को भी मारपीट करी और हमारी बड़ी बेटी को जो है उसको भी मारपीट करी, दोनों को मारा। उसके साथ में भी ऐसे किया जाए तो वो जो है यहाँ लिटा के मारा और हाथ पाँव ये सब बांध दिए, ऐसे उनके साथ में करा अंदर जाके। और कितने लोग के बाद में फरार हो गया। उन्हें 9 आदमी के करीब थे, वो 9 आदमी थे। उसको पहचाना, मास्क डाल के डाला आया, और आप पहचाना उसको? वो ऊपर पहन के थे, वो मास्क पहन के थे, वो खाली आंख देख रही थी उनके, उसमें कैसा पहचानते हैं? उसको मालूम था आपका घर कहाँ कहाँ? मालूम था, उनको मालूम था घर। आपका दामाद का नाम क्या है? उसका नाम है, देखो साले का नाम है, देखो रजाउद्दीन। किसके लिए एक सब किया उन्होंने? अब ये अपने फायदे के लिए किया उसने, और क्या किया? यहाँ पहले आके रहा, कपड़ा बेच रहा था, सूटा बेच रहा था, और फिर अपार्टमेंट भी दिया मैंने और गाड़ी भी दी, और अपना सामान ले गया सब, और हमारी गाड़ी भी ले गए। ये भी रहते वो? हाँ। कहाँ पे रहते वो? उत्तर प्रदेश मेरठ वहाँ रहते हैं। कितने बजे आया, कितने बजे तक वो चोरी हुआ? पुलिस को आपने कब से ज़्यादा हुआ, 11:15 बजे हुआ समझा, तो 1 बजे से भी बाद में तक हुआ। आप चिल्लाए नहीं वो पड़ोसों? कहा थे बाहर चिल्लाए तो मुंह बंद कर दिए ना, कपड़ा लगा दिए मुंह को। अंदर आने के बाद में पाँव भी बांध दिए, हाथ भी बांध दिए, मुंह पे भी बांध दिए, और जो भींच के सांस रोक रहे थे। मेरे को खत्म करने का इरादा था उन लोगों का। ऐसा कितने लोग थे अंदर? आपका फैमिली मेंबर? 9 आदमी थे, 9 आदमी थे। 9 आदमी। आप नहीं, अंदर आपके फैमिली मेंबर? हमारे 4 आदमी थे। उसको क्या क्या? उसको हमारी बीवी को मारा। उसके हाथ में 2 सोने की अंगूठी थी, वो निकाल लिए, कान में बालियाँ थी, वो भी निकाल लिए, और फिर अलमारी खुला के जो है उसमें पैसे और जो उसके भी अलग के पैसे थे वो सब लेके चले गए फरार कर। क्या चोरी किया? पूरा आपका पूरा चोरी करा है। देखो 21 लाख रुपए नगद था उसके अंदर, अलमारी के अंदर, और सोना जो है ना, 2 बच्चों का सोना भी यही था हमारे पास से, वो सोना यही था। 70 तोले के करीब सोना था, बच्चों का था और हमारी बीवी का भी था। सीसी कैमरा नहीं है इधर उधर? कैमरा नहीं लगाए जी यहाँ हम। अब वो कैमरा काहे को, वो काहे को, हमको क्या मालूम ये ऐसे काम भी होंगे यहाँ। पुलिसों को कब बुलाया आपने? पुलिस को मालूम हुआ, यहाँ से फोन करे, पुलिस को मालूम हुआ। हमारा मंझला बेटा वहाँ गया ये थाने में, इसने वहाँ जाके बताया जब पुलिस आई है। क्या बोलना चाहते हो? आपका दामाद को क्या बोलना चाहते हो? डाउट है साहब उसके ऊपर। ఇది వీళ్ళు చెప్తున్నారు. ఈ నిన్న రాత్రి సుమారు 9 మంది ఈ ఇంట్లో చొరబడడం జరిగింది. చొరబడినటువంటి దుండగులు ముందుగా ఇతన్ని కట్టేశారు. లోపలికి తీసుకొచ్చి కొట్టి కట్టేశారు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా దాడులు చేశారు. చేసి వాళ్ళ ఒంటిపైన ఉన్న బంగారం, అలాగే బీరువాలో ఉన్నటువంటి బంగారం, నగదు ఇవన్నీ కూడా పూర్తిగా ఎత్తుకెళ్లారు. వాళ్ళు వాళ్ళ అల్లుని మీద కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళ మీద కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది కరీంనగర్ పట్టణంలో చాలా సంచలనం రేపింది. మొన్న పీఎంజే దోపిడీ తర్వాత ఇంత పెద్ద ఎత్తున అంటే 9 మంది అగాంతకులు ఆయుధాలతో వచ్చి దాడి చేయడం అనేది కొంత కలకరం రేపుతుంది. అయితే దొరికినటువంటి అవన్నీ కూడా దీని మీద పోలీసులు ప్రస్తుతం ఎంక్వైరీ షురూ చేశారు. ఇది కరీంనగర్ పట్టణంలో జరిగినటువంటి చోరీకి సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఢిల్లీలోని ప్రధాని ఇంటి వద్ద నిన్న కాంగ్రెస్ నేతల ధర్నాకు వ్యతిరేకంగా గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు తరలి వెళ్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం.
కాంగ్రెస్ పార్టీకి దగ్గర రోజులు వచ్చినాయి. ప్రజా వ్యతిరేక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్ట్ చేసే ప్రయత్నం ఇలా పోలీసులు చేస్తున్న రేవంత్ రెడ్డి పార్టీకి రోజులు దగ్గర ఉన్నాయని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ కెమెరా జారిందా పీసీసీ చీఫ్ అరెస్టుపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు.
వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధినేత అదేవిధంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నాయకులందరినీ కూడా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈవేళ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో చలో లోక్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ ఏదైతే ఇందిరాగాంధీ స్టాచ్యూ ఉండదో ఆ ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి లోక్ భవన్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో మంత్రులు అజరుద్దీన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనరసింహతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ ఎత్తున తరలి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను లోక్ భవన్కు సమీపంలోకి రాగానే వీళ్ళందరినీ కూడా ఆపారు. అక్కడి నుంచి వెళ్ళనీయకుండా ఆపారు. అయితే ప్రధానంగా లోక్ భవన్కి వచ్చి అక్కడి నుంచి లోక్ భవన్కి వచ్చి అక్కడ గవర్నర్ని కలిసి గవర్నర్కి వినతిపత్రం ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అయితే పోలీసులు లోక్ భవన్కు సమీపంలోని కూడల వద్దనే మొత్తం కూడా అడ్డుకొని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ప్రధానంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రులు దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజరుద్దీన్, అదేవిధంగా మిగిలిన నాయకులందరినీ కూడా ప్రధానమైన నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. మనం ముందు నుంచి కూడా చెప్తున్నాము, ఎక్కడైతే నెక్లెస్ రోడ్లో ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర ర్యాలీ మొదలు అయ్యే ముందే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అంచెల వారీగా ఒకవేళ అంటే కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఒకవేళ దూసుకుపోకపోయినప్పటికి కూడా యువజన కాంగ్రెస్ కానీ లేకపోతే ఎన్ఎస్యుఐ కానీ విద్యార్థి సంఘ నాయకులు కూడా ఎవరైనా కానీ ముందుకెళ్ళి లోక్ భవన్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంచెల వారీగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ లోక్ భవన్కు సమీపంలోని కూడలి వద్దనే పెద్ద ఎత్తున బార్కెడ్లు ఏర్పాటు చేసి నిలుపుదల చేశారు. ఆ తర్వాత అంచెలంచెలుగా 3 చోట్ల కూడా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఎప్పుడైతే ప్రధాన నాయకులు అందరినీ కూడా అరెస్ట్ చేశారో మిగిలిన వాళ్ళంతా కూడా అక్కడికి దూసుకుపోయేదానికి ప్రయత్నం చేసిన వారందరినీ కూడా ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా ఆపి వాళ్ళందరినీ కూడా అడ్డుకొని అరెస్ట్ చేసి పంపిస్తున్నారు. ఎక్కడ కూడా అంటే లోక్ భవన్ వరకు కాంగ్రెస్ శ్రేణులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే ఎవరు కూడా అక్కడికి వెళ్లకుండా వీళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఉన్న పోలీస్ బలగాలు సరిపోకపోవడంతో తిరిగి మరిన్ని బలగాలను కూడా మళ్ళా రప్పించారు కొద్దిసేపటి కిందటే. అంటే యువజన కాంగ్రెస్ కానీ లేకపోతే ఎన్ఎస్ఏ కానీ వీళ్ళంతా కూడా దూసుకొని పోయి ఎటువైపు నుంచి అయినా కానీ లోక్ భవన్ వరకు వెళ్ళే అవకాశం ఉండదని చెప్పేసి అలా యోచిస్తున్న పోలీసులు పెద్ద ఎత్తున బలగాలు స్పెషల్ పార్టీస్ కూడా రంగంలో దించారు. మొత్తం లోక్ భవన్ చుట్టూ కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. మనం చూడొచ్చును, ఎవరైతే లోక్ భవన్ వైపు ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకొని వాళ్ళందరినీ కూడా పోలీస్ వ్యాన్లో ఎక్కించి తరలిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్లు కూడా డీసీపీలతో సహా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించి ఉన్నారు. మరి కాసేపట్లో వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ శ్రేణులందరినీ, నాయకులందరినీ కూడా ఇక్కడి నుంచి పూర్తిగా డిస్పర్స్ చేసేదానికి పోలీసు అధికారులు యోచిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలైంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 1808 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 396 క్యూసెక్కులుగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నీటి మట్టం 148 మీటర్లు కాగా 142.17కు చేరుకుంది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 275 క్యూసెక్కులు, రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ అవసరాలకు 121 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో పెద్దగా వర్షాలు కురవకపోవడంతో ఎల్లంపల్లికి ఇన్నాళ్లు ప్రవాహం ఆశించినంత లేదు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణపై రెడ్కో డీఏ ముత్యం వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ చెప్పారు. హైదరాబాద్లో 9 ప్రాంతాలు సహా ఖమ్మంలో ఒక చోట సోదాలు జరుగుతున్నాయి. ముత్యం వెంకటరమణ పేరిట కమర్షియల్ బిల్డింగ్స్, 3 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ గుర్తించారు.
ఆయన భార్య స్వప్న పేరిట MS ముత్యం కన్స్ట్రక్షన్స్లో 10 రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ గుర్తించామన్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ కోట్లలో ఉంటుందని DSP మాజిద్ అలీ ఖాన్ తెలిపారు. ముత్యం వెంకటరమణ భార్య స్వప్న పేరుతో కన్స్ట్రక్షన్ వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. పెద్ద మొత్తంలో ఆస్తి పత్రాలు, నగదు, బంగారం, విదేశీ మద్యం, విలువైన ఫర్నిచర్ గుర్తించామని, వాటి విలువ లెక్కింపు పూర్తి వివరాలు వెల్లడిస్తామని మాజిద్ అలీ ఖాన్ వెల్లడించారు. హైదరాబాద్లో ఒక 9 ప్లేసెస్లో ప్లస్ ఖమ్మంలో ఒక ప్లేస్లో టోటల్ 10 ప్లేసెస్లో సర్చెస్ నడుస్తున్నాయండి. డిఫరెంట్ టీమ్స్ ఉండేసి. సో ఇందులో భాగంగా ఇప్పుడు వరకు అయితే మనము 4 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఐడెంటిఫై చేశామండి. ఒక కమర్షియల్ బిల్డింగ్ అండి, G+3 కమర్షియల్ బిల్డింగ్ ఆంజనేయ నగర్ మూసాపేటలో ఐడెంటిఫై చేశాము. అలాగే ఇంకొక కమర్షియల్ బిల్డింగ్ అండి, G+5 కమర్షియల్ బిల్డింగ్ గుట్టల బేగంపేట ఖానామెట్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది కాకుండా అండి ఒక 4 కంపెనీల పేర్లు, అంటే భార్య పేరు మీద 4 కంపెనీస్ ఫ్లోట్ చేసి అందులో ఒక 10 రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇది కాకుండా మనము ఇంకా ఒక బ్యాంక్ లాకర్ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో లాకర్ దాన్ని ఓపెన్ చేస్తామండి. అలాగే ఒక 3 వెహికల్స్, 4-వీలర్ వెహికల్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. క్యాష్, గోల్డ్ అండ్ జ్యువెలరీ ఏదైతే ఉందో అది కూడా ఐడెంటిఫై చేసామో అది ఎంత ఉంది అనేసి మనం ఇంకా ఎస్టిమేషన్ చేసేది పెండింగ్ ఉందండి. ఎస్ అండి. మనకు విదేశీ మద్యం కూడా అరౌండ్ 18 to 20 బాటిల్స్ ఐడెంటిఫై చేసామండి. సో అది ఎక్సైజ్ వాళ్ళకి చెప్తాము. ఇట్స్ అ సబ్జెక్ట్ ఆఫ్ ఎక్సైజ్ అండి, వాళ్ళు వచ్చి చూసుకుంటారండి. ఎస్ అండి, ఉందండి. అన్ని దాన్ని మనం ఇంకా ఎస్టిమేట్ చేసేది పెండింగ్ ఉందండి. అవునండి. సోదాల అనంతరం అండి మనము వెంకటరమణ గారిని ACB జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ACB జడ్జి గారు ఆయన రిమాండ్కి పంపించడం అనేది జరుగుతుందండి. ఇది సాయంత్రం అవ్వచ్చండి, రాత్రి వరకు కూడా డిపెండింగ్ అపాన్ మనకు ఇంకా టైం పడుతుందండి. రాత్రి వరకు జరుగుతాయండి సెర్చెస్. ఈ ACB సోదాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్ ACB ఉదయం నుంచి కూడా ముత్యం వెంకట్రావు నివాసం సహా ఆయనకు సంబంధించిన అనేక ప్రాంతాల్లో ACB సోదాలు నిర్వహిస్తుంది. హైదరాబాద్లోనే ఏకకాలంలో 9 ప్రాంతాలు, అలాగే ఖమ్మంలో ఒక ప్రాంతంలో ACB సోదాలు నిర్వహిస్తుంది. పెద్ద ఎత్తున వాణిజ్య భవనాలు, అలాగే వాళ్ళ భార్య పేరిట ఉన్నటువంటి నిర్మాణానికి సంబంధించి 10 ఫ్లాట్లను గుర్తించింది. వీటన్నింటికి సంబంధించి ఆస్తులు చూస్తున్నటువంటి ఆయన ఆడిటర్ ప్రసాద్ దగ్గర, నివాసం దగ్గర మనం ఉన్నాం. ఇప్పటికే ఇక్కడ కూడా ఒక ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ స్థాయి ACB అధికారి చేరుకుని మొత్తం కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ACB ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తుంది. ఈ సోదాలకు సంబంధించి వాళ్ళు చెప్పిన వివరాలు, అలాగే వీళ్ళు దగ్గర సేకరించిన సమాచారం ఆధారంగా కూడా పొంతన ఉందా లేదనే కోణంలో కూడా ACB DSP మజిద్ అలీ ఖాన్ మొత్తం కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన చెప్పారు, ఇక్కడ ఉదయం నుంచి కూడా సోదాలు చేస్తున్నామని. ఒక DSP స్థాయి అధికారి, 6 ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు, 18 మంది ఈ టీంలో పాల్గొని మొత్తం కూడా సోదాలు నిర్వహిస్తున్నామని, అయితే స్థిర చర ఆస్తులు కూడా గుర్తించామని కూడా చెప్పారు. అలాగే బంగారము, అలాగే నగదు, విదేశీ మద్యం, అలాగే విలువైన పత్రాలను కూడా సేకరించినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా కూడా 4 రెసిడెన్షియల్ ఫ్లాట్లు, G+3 కమర్షియల్ బిల్డింగు, G+5 కమర్షియల్ బిల్డింగు, అలాగే వాళ్ళ భార్య పేరట 10 రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, అలాగే గోల్డ్, డైమండ్స్, క్యాష్, 4-వీలర్ వెహికల్స్, మొత్తం కూడా ఈ ముత్యం సంబంధించి కన్స్ట్రక్షన్ పేరుతో వాళ్ళ భార్య నడుపుతున్న ఈ నిర్మాణ రంగానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా గుర్తించారు. ఈ ఆస్తులన్నీ కూడా చూస్తున్నటువంటి ఆడిటర్ ఎవరైతే ప్రసాద్ ఉన్నారో ఆ ప్రసాద్ దగ్గర కూడా ACB DSP మొత్తం కూడా ఇక్కడికి ఒక టీంని పంపించారు. ఇక్కడ శ్రీనివాస్ అని ఇక్కడ ఫాలోఅప్ చేస్తున్నారు. DSP మజిద్ ఖాన్ పంపించడంతో ఈ 6 ఇన్స్పెక్టర్లు వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ ఆడిటర్ దగ్గరికి వచ్చి మొత్తం కూడా ఆయన వివరాలు మొత్తం అడుగుతున్నారు. పత్రాలు కూడా కొన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ల్యాప్టాప్ సాయంతో కూడా ఈ ఆస్తులకు సంబంధించి వివరాలు, అలాగే అక్కడ గుర్తించినటువంటి ఆస్తులకు సంబంధించి వివరాలను పొంతన ఏమైనా ఉందా లేదనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ముత్యం వెంకటరమణ తెలంగాణ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ట్రాన్స్కో DEగా పనిచేస్తున్నారు. ఈయన వయసు 56 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈయన పదవీ కాలంలో ఎన్ని ఆస్తులు కూడగట్టాడు, ఈ ఆస్తులు ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టారనే కోణంలో కూడా
ప్రధానంగా 3 సంవత్సరాల నుంచి కూడా ఈయనపైన గతంలో 2019లో కూడా ఒకసారి ఏసీబీ సోదాలు నిర్వహిస్తే అక్కడ కూడా 26 లక్షలు గుర్తించారు. తర్వాత ఇది రెండోసారి గుర్తించారు. ఇటీవల కాలంలో 3 నెలల క్రిందటే ఈయనపై కూడా మళ్ళీ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈయనపైన సోదాలను 3 నెలల నుంచి ఫాలోఅప్ చేస్తూ ఈ రోజు ఏకకాలంలో 10 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు కావచ్చు, స్థిరచర ఆస్తులు, డైమండ్స్, గోల్డ్ ఇవన్నీ కూడా విలువలను లెక్కిస్తున్నారు. ఈ విలువలను లెక్కించిన సమయంలోనే ఈయన దగ్గర ఆడిటర్గా పనిచేస్తున్న ప్రసాద్ దగ్గరికి కూడా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆయన బృందం మొత్తం కూడా చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ వివరాల ఆధారంగానే కోర్టులో ఏసీబీ కోర్టులో సబ్మిట్ చేసి ఆయన్ని తదుపరి చర్యలు చేపడతామని ఇప్పటికే డిఎస్పీ కూడా మనకు వివరాలు వెల్లడించడం జరిగింది. అయితే హైదరాబాద్లో 9 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతుంది. ఖమ్మంలో ఒక ప్రాంతంలో ఈ సోదాలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. వెంకటేష్, ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. రక్షణ రంగం, వాణిజ్యం, ఇంధన వనరులు, ఏఐ సహా పలు రంగాల్లో పరస్పర సహకారం చేసుకోవాలని భారత్, అమెరికా నిర్ణయించాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు జరిపారు. భారత్, అమెరికాల మధ్య ఉన్న సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించినట్లు జయశంకర్ స్పష్టం చేశారు. భవిష్యత్ లక్ష్యాలపై చర్చించినట్టు తెలిపారు. కుక్కకాటు ఘటనలు రోజురోజుకు పెరుగుతుండటంతో ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా బగోడ్ గ్రామం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై పెంపుడు కుక్క ఎవరినైనా కరిస్తే లేదా హాని కలిగిస్తే దాని యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం 5,000 జరిమానా విధించాలని గ్రామ పంచాయతీ నిర్ణయించింది. ప్రతి పెంపుడు కుక్కకు తప్పనిసరిగా ర్యాబిస్ టీకా వేయించడంతో పాటు వాటిని స్వేచ్ఛగా బయట తిరగనివ్వకుండా కట్టడిగా ఉంచాలని లేదా ఇంటి కంచె పరిధిలోనే ఉంచాలని నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ఉత్తరాఖండ్లోని నైనితాల్ జిల్లా రామ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఓ యువకుడు పాముతో రావడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. పాము కాటుకు గురైన ఆ యువకుడు విషసర్పాన్ని డబ్బాలో బంధించి నేరుగా ఆసుపత్రికి తీసుకొచ్చాడు. డబ్బాలో ఉన్న పామును చూసి అక్కడున్న వారంతా దూరంగా జరిగారు. అయితే భయపడాల్సిన పని లేదని ఆ యువకుడు తెలిపాడు. తాను స్నేక్ క్యాచర్ అని ఓ ఇంట్లో పామును బంధిస్తుండగా కాటు వేసిందని తెలిపాడు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అస్సాంలో ఇటీవల బయటపడిన 2.4 కోట్ల సంవత్సరాల నాటి ఒక పురాతన వృక్ష శిలాజం ఫోటోను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎక్స్లో పోస్టు చేశారు. అస్సాంలో ప్రాచీన కాలం నాటి చెట్లు, వాతావరణం గురించి అనేక కొత్త విషయాలను ఈ శిలాజం తెలియజేస్తుందని సీఎం పేర్కొన్నారు. మకూం ప్రాంతంలో కనుగొన్న ఈ శిలాజం సుగంధభరితమైన కేవరా అనే మొక్కకు చెందిందని చెప్పారు. సుమారు 8.5 కోట్ల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వృక్ష జాతి 2.4 కోట్ల ఏళ్ల క్రితం భారత్కు ఎలా చేరుకుందో, అప్పటి నుంచి అస్సాంను తన స్థిర నివాసంగా ఎలా మార్చుకుందో ఈ ఆవిష్కరణ స్పష్టం చేస్తుందన్నారు. అస్సాం భూగర్భంలో ఇంకా వెలుగులోకి రాని ఇలాంటి ఎన్నో అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయని సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. అమెరికా ఇరాన్ యుద్ధ ఖర్చులపై అమెరికా సెనెట్లో తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. ఇరాన్తో యుద్ధం కోసం ఇప్పటి వరకు సుమారు 3.15 లక్షల కోట్లు ఖర్చు చేశామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. యుద్ధంలో 17 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. దీనిపై ప్రతిపక్ష డెమోక్రాట్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. సరైన ప్రణాళిక లేకుండా దేశాన్ని ముగింపు లేని యుద్ధంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. యుద్ధ వ్యయం కోసం అధ్యక్షుడు ట్రంప్ అదనంగా కోరుతున్న $95 బిలియన్ నిధులను వ్యతిరేకించారు. అయితే ప్రతిపక్షాల మద్దతు లేకుండానే రిపబ్లికన్లు తమకున్న మెజార్టీతో ఈ బడ్జెట్ ప్యాకేజీని ఆమోదింపజేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.